హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ బ్లాగ్. సో ఈ రోజు అయితే శిల్ప కలర్స్కి అయితే వచ్చేసినాం. ఫటాఫట్ అయితే వీడియో అయితే చూసేసుకోండి. గణపతి ఇక్కడ చూసుకోవచ్చు, స్టాండింగ్ పొజిషన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. గణపతి వచ్చేసి అట్లనే గద పట్టుకొని అయితే నిల్చున్నది. టోటల్గా అయితే ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టిల్లు గణపతిలో వచ్చేసి. ఇక్కడ ఈ కలర్స్లో మాత్రం యూనిక్ స్టైలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. గణపతి మాత్రం ఇక్కడ మొత్తం రాక్షసుని సంహరించినట్టయితే ఉన్నది గణపతి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు టైప్ అయితే ఇచ్చిండు గణపతికి వచ్చేసి. అట్లనే కాస్ట్యూమ్ వరకు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిండు, జ్యువెలరీ వరకు. అట్లనే మీద శ్వేషనాగి అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే 6 చేతులు నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి. దాదాపు 12 ఫీట్ల వరకు అయితే ఉంటుంది గణపతి. అట్లనే ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి వచ్చేసి. ఇక్కడ గద పట్టుకొని అయితే ఉన్నది. ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేసిళ్ళు. కలర్ వర్క్ అయినా ఇక్కడ పంచ వర్క్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకెవరైనా విజిట్ చేయకపోతే ఫటాఫట్ అయితే విజిట్ చేయండి శిల్ప కలర్స్ కొరుట్ల. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సోఫా మీద అయితే కూర్చున్న గణపతి. ఇక్కడ సైడ్కి అయితే నందిని అయితే ఇవ్వడం జరిగింది. ఈ గణపతి కూడా జ్యువెలరీ వరకు, కాస్ట్యూమ్ వరకు, అట్లనే ఇక్కడ పంచ అయితే కొత్త ఇచ్చిల్లు గణపతికి వచ్చేసి. పంచ వరకు నీటి అంటే నీటి వేసిల్లు ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్గా. అట్లనే కింద శ్వేషనాగు మీద కూర్చున్నట్టయితే ఇవ్వడం జరిగింది. అట్లనే గణేశుడు హైట్ వచ్చేసి 14 ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఈజీగా. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. 2 సింహాలు అయితే ఇవ్వడం జరిగింది సైడ్లకి. అట్లనే ఇక్కడ సింహాలకు అయితే ఏరు రియల్గా ఉన్నట్టయితే ఇక్కడ తయారైతే చేసిళ్ళు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఫినిషింగ్ మాత్రం. ఇక్కడ పంచ వర్క్ అయితే గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది పంచకి. ఇక్కడ కాస్ట్యూమ్ వరకు సేమ్ నెక్స్ట్ లెవెల్ అయితే చేసిళ్ళు ఫినిషింగు. ఇక్కడ చూసుకోవచ్చు 2 సింహాలు, సింహాసనం మీద కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మధ్యలో అయితే శివలింగం, అట్లనే సైడ్లకు అయితే లక్ష్మీ నరసింహ స్వామి మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ బొట్టు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నాగరాజు స్వామి, అట్లనే అరహర మహాదేవ్ శివుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి మీద. గణపతి దాదాపు 15 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. అట్లనే మరొక గణేష్ ఐడిల్ గుర్రం మీద వెళ్తున్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్లకు 2 గుర్రాలు, రథం అయితే ఇవ్వడం జరిగింది. ముషిక వాహన, అట్లనే పంచ వరకు అయితే ఇక్కడ లైట్ పింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ ఆభరణాలకు అయితే కలర్ వర్క్ అయితే కాలేదు తొండం మీద, అట్లనే ఇక్కడ బొజ్జ మీద. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా అయితే గోల్డ్ పెయింట్ అయితే మెరుస్తున్నాయి కిరీటంకి. అట్లనే రథం మీద వెళ్తున్న గణపతి. దాదాపు ఈ గణపతి వచ్చేసి 13-14 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ని అయితే చూసుకోవచ్చు. సో ఈ గణపతి వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. శ్వేషనాగి అయితే ఇవ్వడం జరిగింది సైడ్కి. అట్లనే డిఫరెంట్ సిట్టింగ్ అయితే ఉన్నది. మొత్తం గణపతి మొత్తం ఆభరణాలతో అయితే నింపేసిళ్ళు గణపతి అయితే చూసుకోవచ్చు. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇవ్వడం జరిగింది. సైడ్లకు అయితే శంకు చక్రం అయితే చేతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు అయితే యూనిక్ వేసిళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్క గణపతికి అయితే బొట్టు అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు. అట్లనే 6 చేతులు ఈ గణపతికి వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా గణపతి దాదాపు 14 ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఈజీగా. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ రాముడు అవతారంలో ఉన్న గణేష్ ఐడిల్. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే గుడి టైప్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే గణపతికి కలర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ వేసిళ్ళు. కామెంట్ బాక్స్లో మాత్రం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇదైతే కొత్త కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నది. శివుడు, అట్లనే శ్రీరాముడు, గణపతి 3 అవతారంలో అయితే దర్శనం అయితే ఇస్తున్నది గణపతి వచ్చేసి. దాదాపు 12 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ నంది మీద కూర్చున్న గణపతి. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇక్కడ మనకి శివలింగం, అట్లనే శ్వేషనాగి అయితే ఇవ్వడం జరిగింది. యూనిక్ మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది సిట్టింగ్ అయితే గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు బొట్టు వరకు డిఫరెంట్ ఇచ్చిళ్ళు. సో ఈ గణపతి కూడా 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అట్లనే ఇక్కడ మనం ప్రీవియస్ చూసిన గణపతే, కానీ కలర్ వర్క్ అయితే డిఫరెంట్ ఇచ్చిళ్ళు ఈ గణపతికి. సో ఇక్కడ మరొక గణేష్ ఐడిల్ మనం కూడా ఈ స్టార్టింగ్లో చూసినాం గణపతి వచ్చేసి. ఇక్కడ మొత్తం నీట్గా అయితే చూసుకోవచ్చు. ఆ గణపతికి ఈ గణపతి డిఫరెంట్ ఏంటంటే జ్యువెలరీ వర్క్ అయితే కిరీటంకి ఇచ్చిళ్ళు ఆ గణపతికి. ఈ గణపతికి అయితే డీటెయిల్గా గోల్డ్ పెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ముషిక వాహన అయితే సైడ్కి అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ మరొక గణేష్ ఐడిల్. సో ఈ గణపతి అయితే సైడ్కి విష్ణుమూర్తిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిరీటం మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి, అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మొత్తం శ్వేషనాగి అయితే ఇవ్వడం జరిగింది. ఈ గణపతి ఈ షెడ్లో శిల్ప కలర్స్లో హైయెస్ట్ గణపతి. దాదాపు 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో గణపతులన్నీ చూసిళ్ళు కదా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా పేజీని అయితే కింద డిస్క్రిప్షన్లో అనేది ఉంటాయి, వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. బుక్ చేసుకుంటే వాళ్ళ యూత్ పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.